హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే డే 1 ఇన్ తిరుపతి మాట. డే 1లో మేము తిరుపతిలో ఏమేమి చూసాము, ఎలా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ వీడియోలో ఉంటాయండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా మా ముందు వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. పూణే టు తిరుపతి ట్రైన్ జర్నీ అని కూడా వ్లాగ్ అప్లోడ్ చేశాను నేను. సో చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. అలానే డే 1లో మేము ఎక్కడికి వెళ్ళాము అంటే ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నామండి. ఆ డే మొత్తానికి క్యాబ్కి అయితే 4000 అండి. 4000కి వాళ్ళు 4 ప్లేసెస్ చూపిస్తామన్నారు. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి అండి. శ్రీకాళహస్తి, ఇంకా పద్మావతి అమ్మవారిది అలివేలు మంగాపురం, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి శ్రీనివాస మంగాపురం, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడి అండి. ఈ 4 టెంపుల్స్ చూపించేలాగండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవుతుంది అని అన్నారు. సో 4000 అయితే క్యాబ్ వాళ్ళు అయితే ఛార్జ్ చేశారు మాకు. మేము ఇంకా బయలుదేరిపోయామండి. ఫస్ట్ అయితే శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. ఎందుకు అంటే శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం అన్నీ ఒక చోట ఉంటాయండి. ఇంకోటి వచ్చేసి కాణిపాకం వచ్చేసి వేరే చోట మాట. ఈ 3 టెంపుల్స్ ఫస్ట్ అయిపోతే తర్వాత కాణిపాకం చూసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో అందుకు ఫస్ట్ శ్రీకాళహస్తికి అయితే బయలుదేరిపోయాము. శ్రీకాళహస్తి వెళ్ళే దారిలోనే బ్రేక్ఫాస్ట్కి అయితే క్యాబ్ డ్రైవర్ అయితే ఆఫ్ చేశారండి. సో ఒక రెస్టారెంట్లో ఆఫ్ చేశారు. సో ఎప్పుడైనా సరే ఈ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు ఆఫ్ చేసే రెస్టారెంట్లో అసలు ఆగొద్దండి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆగాలి తప్ప. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు కాస్ట్లీ రెస్టారెంట్లో ఆపుతారు. అక్కడ బిల్ అయితే చాలా అవుతుంది. ఫుడ్ అయితే ఏం బాగోదండి. చాలా కాస్ట్లీ ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. మేము ఇక్కడైతే ఇంకా సాంబార్, ఇడ్లీ, ఇంకా పూరి అలా ఆర్డర్ పెట్టాము. కాస్ట్ అయితే చాలా ఉంది. ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదండి. సో వీళ్ళు ఏంటి అంటే ఆ క్యాబ్ డ్రైవర్స్కి రెస్టారెంట్ వాళ్ళకి కనెక్షన్ ఉంటుందండి. సో వాళ్ళకి మనం చేసిన బిల్ దాన్ని బట్టి వాళ్ళకి ఇంత పర్సెంట్ కమిషన్ అని చెప్పి ఇస్తారన్నమాట. రెస్టారెంట్ వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్కి డబ్బులు ఇస్తారన్నమాట. ఇంత అని చెప్పి మనం ఎంత బిల్ చేస్తాం. అందుకు వాళ్ళకి తెలిసిన రెస్టారెంట్లోనే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి మనం వద్దన్నా కూడా ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ చేసేయండి, ఇంకేం ఉండవు ముందు అది ఇది అని చెప్పి మనకు కన్విన్స్ చేసి ఆపేస్తారన్నమాట. సో మాకు అలాగే జరిగిందని మేమైతే మోసపోయాం అనిపించింది. అసలు ఫుడ్ అయితే 2 వరస్ట్ అండి. అసలు ఏం బాగాలేదు. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మళ్ళీ శ్రీకాళహస్తికి బయలుదేరిపోయామండి. శ్రీకాళహస్తి టెంపుల్ గురించి కోసం వస్తే మనం శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలెపురుగు అండి, కాళ అంటే పాము అండి, హస్తి అంటే ఏనుగా. ఈ మూడింటికి కలిపి శ్రీకాళహస్తి అని బట్టి దీనికి సంబంధించి ఒక స్టోరీ అయితే కూడా ఉంటుందండి. ఆ స్టోరీ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయాలి. అది కూడా నేను వీడియో తీసి చెప్తాను మీకు. సో శ్రీకాళహస్తి అంటే మీనింగ్ అయితే అదే అండి. అలాగే ఇక్కడ వచ్చేసి వాయులింగం అండి. శివలింగం ఉంటుంది కదా, అది వాయులింగం అన్నమాట. మనకు పంచభూతాలు 5 కదా, పంచభూతాల్లో ఒకటైన వాయులింగం అన్నమాట ఇది. అలానే ఫస్ట్ మేము ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. టెంపుల్ ముందే మనకి జల వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఆ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అయితే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్లోనే పాతాళ వినాయకుడి గుడి అయితే ఉంటుందండి. అంటే కొంచెం కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది టెంపుల్. మెట్లు ఉంటాయండి అండర్ గ్రౌండ్కి. మెల్లగా వెళ్ళి వినాయకుడిని దర్శించుకుని పైకి రావాలన్నమాట. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను బీటెక్లో ఉన్నప్పుడు వెళ్ళానండి, అప్పుడు దర్శించుకున్నాను. ఇప్పుడైతే కింద వరకు మెట్లు దిగి కిందకి వెళ్ళిన భూలో అదే పాతాళం అంటే కింద కదండి, కిందకు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాను. ఇప్పుడైతే మా బయట నుంచి చూస్తానండి, వెళ్ళలేదు. అలానే ఇక్కడ వచ్చేసి షాపింగ్ కూడా ఉంటుందండి. షాపింగ్ వచ్చేసి ఇక్కడ ఫిషెస్ అవన్నీ అమ్ముతున్నారండి. ఈ ఫిషెస్ వచ్చేసి ప్యాకెట్ వచ్చి 30 రూపీస్ అంటండి. 15 ఫిషెస్ ఉన్నాయి ప్లాస్టిక్వి. అట్లా తోక మధ్యలో హార్త్ కప్పాలను పెట్టి వాటిలో అయితే రౌండ్గా బాగా తిరుగుతున్నాయి. చాలా బాగుందండి. నేను కూడా కొనుక్కున్నాను ఒక ప్యాకెట్. అలానే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని తర్వాత మేమైతే అలివేలు మంగాపురం అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళినప్పటికి చాలా ఎండ ఉందండి. సో ఎండగా ఉంది కదా అని చెప్పి సోడా అది తాగేసి కొంచెం దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అమ్మవారి దర్శనం. ఇక్కడ పద్మావతి అమ్మవారు ఉంటారు. పద్మావతి అమ్మవారు పుట్టినిల్లు అని చెప్పి అంటారు. ఇది అలివేలు మంగాపురం అంటే అలాగే తిరుచునూరు అని కూడా అంటారండి.
రెండు ఒకటి అనేది తిరుచునూరు అన్న అలవేలు మంగాపురం అన్న పద్మావతి అమ్మవారి పుట్టినిల్లు అనమాట. అలానే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి షాపింగ్ కూడా చాలా ఉంటుందండి. అంటే ఫుడ్ కానీ ఇంకా జ్యువెలరీ కానీ అలా అమ్ముతూ ఉంటాయి. ఇక్కడైతే మామిడికాయలు అవన్నీ అమ్ముతున్నారండి. మాకైతే మామిడికాయలు అంటే చాలా పిచ్చి మాట. ఉప్పు కారం వేసుకుని ఒక మామిడికాయ అయితే తీసుకున్నాము. కాయ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. మరి తీయగా ఉంది, పుల్లగా ఏమీ లేదు. ఇంకా మేము తినేసి తర్వాత అయితే మేము శ్రీనివాస మంగాపురంకి అయితే బయలుదేరిపోయామండి. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆయన్నే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి దర్శించుకుంటే ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుందంట అండి. అందుకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారంట. అలానే ఇక్కడ ఏంటి అంటే పైన తిరుమలలో మనకు వెంకటేశ్వర స్వామి ఎలాగ దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా ఈ శ్రీనివాస మంగాపురం కూడా సేమ్ అలానే దర్శనం ఇస్తారంటండి. పైన అక్కడ ఎలా ఉంటుందో తిరుమల విగ్రహం అలానే ఉంటుంది. ఇక్కడ కూడా విగ్రహం చాలా బాగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి చాలా పీస్ఫుల్ గా ఉందని చాలా బాగా దర్శనం అయ్యింది. మాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఒక కోనేరు కూడా ఉంటుందండి గుడి ముందే మనకి. ఆ కోనకి అయితే మేమేం వెళ్ళలేదండి, క్లోజ్ చేసి ఉంది. సో మామూలుగా చూసుకుంటూ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. తర్వాత వచ్చేసి టైం అయితే 3 అవుతుందండి. ఇంక మేమైతే కాణిపాకంకి అయితే బయలుదేరిపోయామండి. మనకి శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం 3 అయిపోయినాయి కదా. 3 ఒక సైడ్ కన్నాను కదా, ఈ 3 అయిపోయినాయి. ఇంకా మనకి అది కాణిపాకం ఉంది కదండి. సో కాణిపాకం అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలోనే ఇంకా లంచ్ కూడా చేసి మనం వెళ్ళాలి. సేమ్ ఇప్పుడు కూడా మమ్మల్ని ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపారండి, హోటల్ సప్తగిరి అని చెప్పి. ఇక్కడైతే మేము ఒక వెజ్ మీల్స్ ని ఒక నూడిల్స్ అయితే ఆర్డర్ చెప్పామండి. వెజ్ మీల్స్ అయితే 320 రూపీస్ అంటే అండి. అసలు 2 వరస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ మించుంది, అసలు ఏం బాగాలేదు. 320 రూపీస్ పెట్టాం కానీ అసలు కడిపోయినండి. అసలు ఏం బాగాలేదు, ఏమి ఇవ్వాల. అసలు కర్రీస్ ఉంటాయి, అసలు ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వాల మనకు. అసలు అందులోకి మనకు అసలు ఏమి ఇచ్చారు అంటే ఒక హాఫ్ పాపడం ఇచ్చారండి, మసాలా పాపడ్ ఉంటుంది కదా అది ఇచ్చారు. ఇంకా 2 రోటీస్ ఇచ్చారు, ఒక గులాబ్ జామున్, పెరుగు చట్నీ, పెరుగు, పప్పు, సాంబార్, రసం, శనగల కర్రీ ఇచ్చారు. ఇంకా కాలీఫ్లవర్ పకోడీ ఇచ్చారని ఇంకా జీరా రైస్ ఇదే. అది కూడా అన్లిమిటెడ్ కదా, లిమిటెడే. కర్రీస్ కూడా ఏమి గులాబ్ జామున్ చూడండి ఎంత ఉందో. అసలు మెత్తగా లోపల అయితే పిండి మిండిగా ఉంది. అసలు మెత్తగా పీల్చుకుని అలా ఏం లేదండి. అసలు ఏం బాగాలేదు ఫుడ్ అయితే. అందుకే వాళ్ళు ఆపిన దగ్గర అసలు మనం ఫుడ్ తీసుకోకూడదు. మనకు నచ్చింది ఎక్కడైనా కనిపిస్తే మధ్యలో ఆపుకుని తినాలి తప్ప ఇలాగ క్యాబ్ డ్రైవర్ చెప్పింది అసలు తినకూడదని అర్థమైంది మాకైతే. తర్వాత వచ్చేసి ఇంక తినేసి మేమైతే ఇంకా కాణిపాకంగా అయితే బయలుదేరిపోయామని. ఈవినింగ్ 4 అలా అవుతుంది. అయినా క్లైమేట్ కూడా కొంచెం చల్లబడింది అనమాట. అప్పుడు కొంచెం బాగానే ఉంది. మార్నింగ్ నుంచి ఎండలో తిరిగి ఉన్నాము, కొంచెం చల్లబడింది అనమాట. అప్పుడు బాగుంది క్లైమేట్. అయితే మేము 4 o'clock వెళ్ళాం కదండి. 4 o'clock వెళ్తే 6 వరకు అలౌ చేయరంట. సో 2 hours వెయిట్ చేయాలి అని అన్నారు. సో 2 hours టైం ఉంది కదా అని చెప్పి మేము అక్కడ కాణిపాకంలోనే షాపింగ్ చేసామండి. కాణిపాకం చాలా షాపింగ్గా ఉంది. అంటే కాణిపాకంలో వినాయకుడు నూతిలో ఉంటారు కదా, ఆ విగ్రహాలు, ఇంకా కారులో మా హస్బెండ్ చిన్నది వినాయకుడు విగ్రహం తీసుకున్నారు అది, ఇంకా ముత్యాల దండలు అవన్నీ ఉన్నాయండి. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో అత్తయ్య గారు అయితే కొన్ని దండలు అవన్నీ కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగున్నాయండి. చాలా వర్త్. మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మేమైతే ఇక్కడ కాణిపాకం అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయ్యాక మనకి ఇలాగా రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి డార్మెటరీస్ అని చెప్పి ఉంటాయన్నమాట. సత్రాలు అలాంటివి, ట్రస్ట్లు అవన్నీ ఉంటాయి. రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనకి దగ్గరలోనే ఉంటాయండి గుడికి. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ రూమ్స్ అన్నవి ఉంటాయన్నమాట గుడికి. ఇంకా మేమైతే ఇంక టైం ఉంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే సోడా అవి తాగి కాసేపు అయితే కూర్చుని రెస్ట్ అయితే తీసుకున్నామండి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మేము షాపింగ్ అది మొదలు పెట్టామన్నమాట. సో ఇదే అండి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ మాట ఇది.
ఇంకా మనకి 2 అవర్స్ టైం ఉంది కదా, ఇంకా షాపింగ్ అనేది చేసామన్నమాట. ఇక్కడ చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా నీరసం వచ్చింది, తిరిగి తిరిగి ఉన్నాం కదా మార్నింగ్ నుండి అలామాట. చూడండి ఎంతలాగా ఉందో నా ఫేస్, నన్ను చూసుకుని నాకే నవ్వు వస్తుంది. ఇక అయితే ఇంకా మేము షాపింగ్ చేద్దామని ఇంక బయలుదేరాము. ఇక్కడ మనకి గుడికి వెళ్ళే దారిలోనే షాపింగ్ ఉంటుందండి. అంటే దండలు అవన్నీ, ముత్యాల దండలు అవన్నీ కూడా అమ్ముతా ఉంటారు మన పక్కన. మనకి ఇక్కడ ఇంకోటి అమ్ముతారండి. ఏంటి అంటే డబ్బాలో ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాంటి దాంట్లో వేర్లు వేసి అమ్ముతారండి. అందులో మనం తెచ్చుకుని ఆయిల్ కోసం రాసుకుంటే మంచిదండి. మూలికలు అవన్నీ ఉంటాయి, ఆ ఆయిల్ మొత్తం రాసుకుంటే మంచిదని చెప్పి అమ్ముతా ఉంటారు. మేమైతే ఏం తీసుకోలేదు, చూసానమాట అక్కడ. చూడండి ఇవే పిల్లలకి దండలు, ముత్యాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము చాలానే షాపింగ్ చేసామండి. నేను కూడా కొన్ని తీసుకున్నాను. నేను ఎప్పుడైనా ముత్యాల దండలు అవి తీసుకున్నాను. ఇవి బాగున్నాయి కదా, కలర్స్ తీసుకొని ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను ఫోటో తీసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, అవి ఎలా ఉంది ఏంటి అన్నది. మేమైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా లైన్లో నుంచుందాము అని చెప్పి ఇంకా అలా అయినప్పుడు 5:30 అలా అయిపోయింది ఇంక టైము. షాపింగ్ అన్నీ చేసినప్పటికీ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ కాణిపాకం వినాయకుడు అన్నది స్వయంభూ వినాయకుడు, మన స్వయంగా వెలిసారండి. నూతిలో వెలిసారు మాట. నూతిలో వెలిసారు కాబట్టి నూతిలో వెలిసారు మాట స్వయంభూగా. ఈయన్ని వరసిద్ధి వినాయకుడు అని చెప్పి అంటారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వరసిద్ధ వినాయకుడి దర్శనం చాలా బాగా జరిగింది. నూతిలోనే మనకి దర్శనం ఇస్తారన్నమాట. చాలా బాగా అనిపించింది దర్శనం అది చేసుకున్నాక మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ అత్తయ్య చూస్తాను అంటే మళ్ళీ షాపింగ్ అనేది కొంచెం చూసుకున్నాక అక్కడ కొలను ఉంటుంది కదండి, టెంపుల్ ముందే కొలను ఉంటుంది. ఆ కొలంలో కూడా వెళ్ళామండి. వెళ్ళి కాళ్ళు చేతులు మొహమ్మద్ కడుక్కొని కొన్ని నీళ్ళని చల్లుకుని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. శ్రీనివాస రెస్ట్ హౌస్కి రూమ్కి అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరితే ఇంకా మేము డిన్నర్ అయితే వాడు ఆపుతా అన్నాడు రెస్టారెంట్ దగ్గర. మాకేం వద్దు డిన్నరు, ఆల్రెడీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మేము మోసపోయాం కదా ఫుడ్ విషయంలో. అందుకు వాడు ఆపుతాను అన్నాక మేమేం వద్దని చెప్పేసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే టిఫిన్స్ అవి తీసుకుని ఇంక రూమ్కి వెళ్ళి తినేసి అయితే పడుకున్నామండి. డే 1 అయితే ఇలా గడిచిపోయిందండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయండి. ఇంకా తిరుపతిలో డే 2 వస్తుంది. ఇంకా మేము అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అవన్నీ కూడా. ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని. బాగుంటుంది, మంచిగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా బాగా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నది తీస్తాను. ఇదే అండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి తప్పకుండా. ప్లీజ్ లైక్ చేసి మన వీడియోస్ని అన్నది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఎవరికన్నా యూస్ అవుతుంది వెళ్ళాలనుకునే వాళ్ళకి. Okay now friends, thank you for watching. See you in the next video. Take care. Bye bye.